ఏపీ ప్రజలను నరేంద్ర మోడీ మోసం చేశాడు. అది ఎలానంటే మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టడంలో భాగంగా అమరావతికి దాదాపు ఒక 15,000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అంటే మనందరం సంతోషపడ్డాం. కాకపోతే ఆఖరికి వచ్చేసరికి అది అప్పు ఓన్లీ గ్రాంట్ రూపంలో కాదు మనకి ఇచ్చేది. అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చుకుంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర దానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో 15,000 కోట్లు ప్రవేశపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చాలామంది అనుకున్నాం అమరావతికి 15,000 కోట్లు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు, అమరావతికి సాయం చేస్తున్నారని మనందరూ అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది అప్పు మాత్రమే అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒకవైపు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్ చేస్తున్నా, ఒకవైపు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తున్నా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధారపడటంలో ఏపీ యొక్క ఎంపీల పాత్ర కీలకంగా ఉన్నా కానీ నరేంద్ర మోడీ మరి ఎందుకు ఏపీకి స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇచ్చిన డబ్బులు కూడా అది కూడా లోన్ రూపంలోనే ఇస్తుండు అని అయితే మనకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయం మీద చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏపీకి ఒక మంచి అవకాశం వచ్చిందనమాట. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఏపీ యొక్క ఎంపీల చేత కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలబడి ఉంది. ఇలాంటి సందర్భంలో మనకి రావాల్సిన డబ్బులన్నీ పిండుకోవాలన్నమాట. ఇలాంటి ఈ యొక్క రేర్ అవకాశం అనేది ఎప్పుడో 15 సంవత్సరాలకు ఒకసారి 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ అవకాశం అనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీ దగ్గర నుంచి పిండుకోవడం, వాళ్ళు అప్పిస్తా అంటే తీసుకోవడం కాదు, మాకు గ్రాంటే కావాలని డిమాండ్ అయితే చేయాలి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే వాళ్ళు చెప్పిందల్లా వింటే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఆట ఆడిస్తారు. ఏదేమైనా కానీ ఒక రకంగా నరేంద్ర మోడీ ఏపీకి అయితే మోసం చేశారన్నట్టు మనకైతే అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.